హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కనుక మా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది అయితే వస్తుంది. ఈ వ్లాగ్ అయితే మా పాప బర్త్డే రోజు అయితే తీసింది. మేమైతే హోస్కోటేకి దగ్గరలో ఉన్న కాటేరమ్మ టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట. పాప బర్త్డే కదా, ఏదన్నా టెంపుల్కి వెళ్దామని చెప్పేసి. మన కాటేరమ్మ టెంపుల్ బాగా ఫేమస్ కదా, ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఈసారి అయితే వెళ్దామని చెప్పేసి అయితే మేము టెంపుల్కి అయితే పాప బర్త్డే రోజు అయితే బయలుదేరిపోయాము. ఈ కాటేరమ్మ టెంపుల్ అయితే బెంగళూరు హోస్కోటే నుంచి ఒక 15 మినిట్స్ డిస్టెన్స్లో అయితే కంబలీపుర అనే విలేజ్లో అయితే ఈ కాటేరమ్మ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. ఈ కాటేరమ్మ టెంపుల్ గురించి మనం ఎప్పుడు అంటే సలార్ సినిమాలో వచ్చింది కదా, అదే కాటేరమ్మ టెంపుల్ అనమాట. ఇంకా ఈ అమ్మవారు 300 సంవత్సరాల క్రితము ఒక మర్రి చెట్టుకు తానంతట తానే వెలిసిందంట. ఆ మర్రి చెట్టుకి మనము 9 వారాలు 9 ముడుపులు కడితే మనం అనుకున్న కోరిక నెరవేరుతుందని అక్కడికి వెళ్ళిన వాళ్ళు అలా అంటారు. అయితే ఇక్కడికి కర్ణాటక నుంచి ఒక్కటే కాకుండా అన్ని స్టేట్స్ నుంచి కూడా చాలామంది భక్తులు అయితే వస్తారంట. ఈ టెంపుల్కి మనము ట్యూస్డే, ఫ్రైడే, సండే ఇంకా అమావాస్య డేస్లలో ఎక్కువ వెళ్తారు. మనం ఒకవేళ మీరు 9 వారాలు వెళ్ళి 9 ముడుపులు కట్టాలి అని అనుకునే వాళ్ళు మనము ట్యూస్డే వెళ్తే ప్రతి వీకు ట్యూస్డేనే వెళ్ళాలి. ఒకవేళ ఫ్రైడే వెళ్తే ప్రతి వీకు అంటే 9 వీక్స్ ఫ్రైడేసే వెళ్ళాలన్నమాట. అలా వెళ్ళి 9 వారాలు 9 ముడుపులు ఆ మర్రి చెట్టు చుట్టూ తిరిగి మళ్ళీ ఆ ముడుపులు అనేది ఆ మర్రి చెట్టుకైతే కడతారు. ఒకవేళ మధ్యలో గ్యాప్ వస్తే ఆ నెక్స్ట్ వీక్ నుంచి కూడా కంటిన్యూ అయితే చేయొచ్చంట. అయితే ఆ ముడుపుకి ఒక టెంకాయ అయితే ఇస్తారు. ఆ టెంకాయ వచ్చేసి మనకి 300 రూపీస్ ఎంతో ఉంటుంది. మనం ఏ ప్రాబ్లం గురించి అయితే ఆ టెంపుల్కి వచ్చామో అది చెప్తే అక్కడ వాళ్ళు మనకు దాన్ని బట్టి ఒక శ్లోకం అయితే ఇస్తారంట. అలాగా ఆ మర్రి చెట్టు చుట్టూ ఎన్ని రౌండ్స్ వేయాలో కూడా వాళ్ళు చెప్తారు. ఆ రౌండ్స్ని బట్టి మనం ఆ టెంకాయని ఆ రౌండ్స్ తిరిగేసి ఆ టెంకాయని అదే చెట్టుకు కట్టాలన్నమాట. ఒకవేళ ఒక 108 అలా వచ్చాయనుకో, ఆ చెట్టుకు ఒక కొమ్మ ఉంటుంది కదా, ఆ కొమ్మకి అన్ని రౌండ్స్ అయితే వేసి ఆ చెట్టుకు అయితే అక్కడ కట్టేయచ్చు అంట. అలాగే అక్కడ ప్రతి అమావాస్య పౌర్ణమికి కూడా ప్రత్యేక పూజలు, హోమాలు అలా జరుగుతాయంటే. ఇక్కడ చాలా పెద్ద కాటేరమ్మ విగ్రహం అయితే పక్కల కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఒక పాదం కింద తల అలా అయితే అదొకటైతే మేము చూసాము. ఇంకా ఇది హొస్కోటే నుంచి ఒక 15 మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇంకా అలాగే బస్సులు కూడా ప్రతి 15 నిమిషాలకు ఒకసారి అయితే బస్సులు కూడా తిరుగుతాయంట. మేము వచ్చేటప్పుడు కూడా చాలా బస్సులు అయితే మాకు ఎదురుపడ్డాయి. అదే అనిపించింది, మనకు ట్రాన్స్పోర్టేషన్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అది కంబలీపుర విలేజ్ నుంచి కొంచెం లోపలికి అలా ఉంది అనమాట. ఇంకా అక్కడ మేము వెళ్ళాము, చాలామంది వచ్చారు. కానీ మేము వెళ్ళినప్పుడే ఇంకా ఇది చాలా తక్కువ అంట. ఇంకా బాగా ఫుల్ రష్ చాలా అంటే చాలా ఉంటుందంట. మేమైతే అక్కడ పార్కింగ్కి ఫీ ఉంటుంది. పార్క్ చేసి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి కాళ్ళు చేతులు అవి కడుక్కొని ఇంకా లోపలికి అయితే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఫ్రీ దర్శనానికి అయితే చాలామంది ఉన్నారని చెప్పేసి మేమైతే 50 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. 50 రూపీస్ టికెట్ అయితే తీసుకొని వెళ్ళాము. ఇక్కడ కాళికా అమ్మవారు అనమాట. ఇక్కడ చాలా కీస్ ఎన్ని రకాల కట్టారంటే అన్ని రకాలు కట్టారు. ఎక్కడ చూసిన కీస్, తాళం కప్పలు, తాళం చెవులు, కొబ్బరి టెంకాయలు చూసారా అసలు ఎర్రవి ముడుపులు ఎన్ని కట్టారంటే. ఆ చెట్టు అంటే చాలా పెద్దగా ఉంది. ఎంతమంది ఉన్నారో అసలు తెలుగు వాళ్ళు కూడా చాలా అంటే చాలామంది ఉన్నారు. చాలా వరకు తెలుగు మాట్లాడుతున్నారు. ఫ్రీ లైన్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. కానీ మేము 50 రూపీస్ టికెట్కి అయితే చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు. మేమైతే ఇంకా డైరెక్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఆ లైన్లో ఇంకా మేము తప్పనిస్తే ఇంకెవ్వరు లేరు. అయితే మేము మార్నింగ్ కాదు కదా, దగ్గర 4 o'clock అలా అవుతుందేమో అనుకుంటా. ఈవినింగ్ టైం ఆ టైంలో వెళ్ళాము కాబట్టి ఎక్కువ రష్ లేకున్నదనమాట. మాకు ఫ్రీ లైన్లో ఎక్కువ ఉన్నారు కానీ దీంట్లో లేకున్నారు. మంచిగా ఫ్రీగానే వెళ్ళేసి దర్శనం అయితే చేసుకొని వచ్చేసాము బయటికి. ఇక్కడ ఎలా అంటే ఆ ముడుపులతో పాటు
నీ హెల్త్ ఏది ఇష్యూ ఉందో ఆ టాబ్లెట్స్ నువ్వు ఇదే ప్రాబ్లంకి అయితే టాబ్లెట్స్ మింగుతున్నావో ఆ టాబ్లెట్స్ అయిపోయి ఉంటాయి కదా, ఆ దాన్ని తీసుకొచ్చి కూడా అక్కడ కట్టారు. నీకు థైరాయిడ్, నేనైతే చాలా వరకు థైరాయిడ్ టాబ్లెట్స్ డబ్బా ఉంటుంది, ఆ డబ్బాలు కట్టారు. గాజులు, అలాగే దండలు, కర్చీఫ్లు, ఫొటోసు, అలాగే లెటర్స్, ఇంకా బట్టలు, మెడల చైన్స్, చేతులకు దారాలు, పేపర్సు, ఇంకా ఎన్ని అంటే ఇక్కడ చూస్తున్నారా, అక్కడ ఉన్న లైన్ మొత్తము టాబ్లెట్స్ కవర్స్, అలాగే పేపర్స్, అంటే నువ్వేమనుకుంటున్నావు అవి, కర్చీఫ్లు, మెడలో దండలు, తాళం చెవిలు, ఇంకా ఎన్నో, అసలు ఎన్ని అంటే అన్నీ కట్టారనమాట అక్కడ మొత్తము. చాలా ఫస్ట్ టైం వచ్చాం కదా, చాలా కొత్తగా వెరైటీగా అనిపించింది మొత్తము. చాలామంది ఫొటోస్ కూడా తీసుకొచ్చి చిన్న పిల్లల కానుంచి పెద్దవాళ్ళ వరకు ఫొటోస్ కూడా అతికించారు. ఇంకా డబ్బులు కూడా 10 రూపీస్, 5 రూపీస్, అలా 20 రూపీస్ అలా అవి ఉన్నాయి. టాబ్లెట్స్ కవర్సు చూడండి, కవర్స్, కర్చీఫ్లు, ఇంకా చూడండి చేతులకు ఉన్న దారాలు, గాజులు, ఫొటోసు, అన్నీ తీసుకొచ్చి అన్నీ అక్కడ ఎవరో ముసలావిడ, ముసలతను, వాళ్ళది కూడా ఒక ఫోటో ఉంది. ఒకరేమో పెద్ద పెద్ద లెటర్స్ రాసి, ఇంకా కొంచెం అలా ముందుకు వెళ్తే ఒక చెట్టు నిండా మొత్తం పేపర్సే ఉన్నాయి. మొత్తం పేపర్స్ కట్టారు. ఇంకొక సైడ్ ఏమో మనకి ఇట్లా పిల్లలు కాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉయ్యాల తొట్టె కడతారు కదా, అవి కూడా కట్టారు. ఒక సైడ్ అంతా చెట్టుకు మొత్తం, వన్ సైడ్ అంతా అదే నిండిపోయి ఉంది, వన్ సైడ్ అంతా పేపర్స్ నిండిపోయి ఉన్నాయి. మేము ఇంకా ఫస్ట్ టైం వచ్చాం కదా టెంపుల్కి, ఫస్ట్ ఓన్లీ ఒక దర్శనం చేసుకొని వెళ్ళిపోదాము. ఇంకా ఎటువంటి ముడుపులు అవి మనకి ఇంకా పూర్తిగా తెలియదు కదా టెంపుల్ గురించి, ఇంకా ఏమేమి చేయాలి ఏంటి అని ఇంకా తెలియదు కదా. ఇప్పటికైతే దర్శనం చేసుకొని వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయింది. అక్కడ నేను వీడియో అయితే తీయలేదు. అలాగే దర్శనం చేసుకొని అలా వస్తే టెంపుల్కి వెనక సైడ్ అయితే ఇట్లా మనకు కాయిన్స్ ఉంటాయి కదా, కాయిన్స్ అయితే మన మనసులో కోరిక అనుకొని దానికి అంటిస్తారు. అంటించి ఫింగర్ తోటి పెట్టి అలా పట్టుకొని నీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక అనుకొని చేయి వదిలేస్తే ఆ కాయిన్ దానికి అతుక్కొని ఉంటుంది. అలా అతుక్కొని ఉంటే నువ్వు అనుకునేది నెరవేరుతుంది అని. మా పిల్లలు కూడా నేను పెడతాను అని చెప్పేసి వాళ్ళు కూడా తీసుకొని మేము 4 కాయిన్స్ అంటించాము. 4 కాయిన్స్ అయితే అతుక్కొని ఉన్నాయి అన్నమాట. మా పిల్లల నుండి మీకేం కోరికలు ఉంటాయి ఈ టైంలో ఎందుకు అని అంటే, లేదు నేను పెడతాను అని చెప్పేసి ఇద్దరు తీసుకొని అంటించారు. ఇంకా కావాలంట, ఆ కాయిన్స్ పెట్టిన తర్వాత కూడా ఇంకా అంటిస్తాము, నాకు కావాలని అడిగారు. కానీ ఒక్క కాయిన్ మాత్రమే అని చెప్పేసి అలా అంటించాము. నా కాయిన్ కూడా నిలబడింది. దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు అలా టెంపుల్లో కూర్చోవాలి కదా అని చెప్పేసి బ్యాక్ సైడ్ వచ్చిన తర్వాత ఇంకా కాయిన్స్ అంటించేది 2 వైపులా ఉంది. ఫస్ట్ ఒక సైడ్ మేము అంటించేసి ఇంకో సైడ్ వచ్చేసి వేరే వాళ్ళు అక్కడ అంటిస్తుంటే మేము అలా కాసేపు కింద కూర్చొని చూస్తున్నాం అనమాట. అంటిస్తున్నారు ఎవరెవరో వచ్చి అందరు అలా అని కాసేపు కూర్చొని ఒక 5 నిమిషాలు టెంపుల్లో దర్శనం చేసుకున్నాక అలా కూర్చోకుండా వెళ్తే దర్శనం చేసుకున్న ఫలితం దక్కదు అని అంటారు కదా. అందుకని ఎక్కడికి వెళ్ళినా దర్శనం చేసుకున్న తర్వాత టెంపుల్స్కి ఒక 2 నిమిషాలన్నా సరే అలా కూర్చోవాలన్నమాట టెంపుల్లో. మేము అలా ఒక 5 నిమిషాలు అలా కూర్చొని మళ్ళీ బయటికి వెళ్ళి బయట మనకు కాళిక అమ్మవారు కూడా ఉంటుంది కదా, కాళిక అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ ఒక టెంకాయలు తీసుకొని టెంకాయలు కొట్టేసి కాళిక అమ్మవారి విగ్రహం వెనకాల మళ్ళీ ఇంకొక కాళిక అమ్మవారు ఉంది. అక్కడ మనకి ఒకవేళ దిష్టి తీస్తున్నారనమాట, అవి కూడా మనం కొనుక్కోవాలి. టెంకాయలతోటి మనకు దిష్టి అయితే ఇది ఇక్కడే అనమాట. అతను తీస్తున్నాడు కదా, ఎల్లో టీషర్ట్ వేసుకున్న అతను మనకి దిష్టి తీసేస్తున్నాడు అనమాట. అలా చాలామంది అక్కడ కొనుక్కొని మనకి టెంకాయతోటి అలా దిష్టి తీసేసి పగలు కొట్టేసి దిష్టి తీసేస్తున్నాడు. మేము 4 తీసుకొని దిష్టి అయితే తీసేపించుకున్నాము. అలా టెంకాయలతోటే కాకుండా మనకు కాళిక అమ్మవారి ముందు కూడా నిమ్మకాయలతోటి కూడా మనకి దిష్టి తీసేస్తారు.
అలా తీయించుకున్నాక అక్కడే కాళ్ళు చేతులు కడుక్కోవాలన్నమాట. మనకు అక్కడ ట్యాప్ ఉంది, మగ్గు ఉంది. ఇంకా తీసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా మళ్ళీ అలా బయటికి వచ్చేసామన్నమాట. వచ్చిన తర్వాత అక్కడ ఒక అమ్మవారు అలా పడుకొని ఉంది. అక్కడ మనకి ఎల్లో కలర్ దారాలు అయితే కడుతున్నారు. ఇంకా ఇంత దూరం వచ్చాం కదా, అది తెలీదు. ఒక అబ్బాయి కట్టించుకుంటుంటే నేను చూసి మనం కట్టించుకుందాము, అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి ఉంటారు కదా, మనం ఒకసారి కట్టించుకుందాం అని చెప్పేసి వెళ్ళేసి ఇంకా మళ్ళీ మేము నలుగురం కూడా దారాలు అయితే అవైతే కట్టించుకున్నాము. ఇంకా ఆ ముడుపులు ఆ మర్రి చెట్టు లోపలికి వెళ్ళి చూసేది ఉండే, కానీ ముడుపులు తీసుకున్న వాళ్ళు మాత్రమే వెళ్తారేమో అని చెప్పేసి మేమైతే వెళ్ళలేదు. ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి అటు లోపలికి వెళ్ళేసి ఆ మర్రి చెట్టు లోపల అక్కడ అంతా ఎలా ఉంటుంది, వాతావరణం ఏంటి అలా అని చూద్దామని అనుకున్నాం, కానీ వెళ్ళలేదు. మనమైతే ముడుపులు అయితే ఏం తీసుకెళ్ళట్లేదు కదా, ఎందుకు వెళ్ళడం అని చెప్పి అయితే వెళ్ళలేదు. మేము అక్కడ ఓన్లీ దర్శనం అయితే చేసుకొని బయటికి వచ్చేసి ఇంకా అలా బయటికి వెళ్ళే దారిలోనే ఇక్కడ మర్రి చెట్టు ముందరనే ఇక్కడ అమ్మవారు పడుకొని ఉంది కదా, అక్కడ తన ఎల్లో కలర్ థ్రెడ్స్ కడుతున్నాడు అనమాట. అక్కడ కట్టించుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇంకా వెళ్తుంటేనే మనకు జాతరలలో మనకు బురుగులు, కారాలు, మిక్చరు, జిలేబీ, బాదుషా అవి మనకు జాతరలలో అమ్ముతారు కదా, అలా ఇక్కడ కూడా అమ్ముతున్నారు. అలాగే కూరగాయలు కూడా పెట్టుకున్నారు. కూరగాయలు మనకి జాతరల్లో ఏవేవి అమ్ముతారో అలా అన్నీ కూడా ఇక్కడ కూడా అమ్ముతున్నారు అనమాట. ఇంకా రంగుల రత్నము అంటే చిన్నపిల్లలు ఎక్కేది ఉంటుంది కదా, గుర్రాలది, అదొకటి కూడా ఉండింది. అది ఇంకా చిన్నపిల్లలు అంటే ఎక్కుతారు. ఇంకా అక్కడ జామకాయలు కూడా ఫ్రెష్గా ఉంటే నేను జామకాయలు అయితే తీసుకున్నాను అనమాట. జామకాయలు ఒక 1 kg అట్లా జామకాయలు తీసుకొని ఇంకా మెల్లిగా నడుచుకుంటూ బయటికి అయితే వచ్చేసాను. కానీ వాతావరణం అయితే ఫుల్ మోడం వేసుకొని చల్లగా మంచిగా చాలా ఎక్కువ గాలి అయితే పెడుతుండే. చాలా బాగుండే క్లైమేట్ అయితే. ఆ రోజు వర్షం అయితే పడలేదు, చల్లగా చినుకులు అలా 2-3 చినుకులు పోతున్నాయి. కానీ చూసారా, అసలు ఎటు చూసినా మోడము, చల్లగా గాలి. అక్కడ కూడా చుట్టుముట్టు ఇండ్లు అయితే లేవు, మొత్తం అడవిలో ఉన్నట్టుంది కదా. చుట్టుముట్టు పక్కలంతా పొలాలు అవన్నీ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుండే ఆ రోజు క్లైమేట్ అయితే. వెళ్ళినాం, మంచిగా దర్శనం చేసుకున్నాం. తర్వాత మెల్లిగా ఇంటికి బయలుదేరుదాం అని చెప్పేసి అయితే ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. వాతావరణం అయితే చాలా అంటే చాలా బాగుండే. కాసేపు అలా ఎండ వస్తుంది, అలా మోడం వేసుకుంటుంది. అక్కడ చూసారా, పెద్ద ఏరోప్లేన్ వెళ్తుంది. ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయిపోయి పాపని ఫస్ట్ బర్త్డే గర్ల్ని అయితే మంచిగా రెడీ చేసి మేము కూడా అందరం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వెళ్ళేటప్పుడే మేము కేక్ ముందు రోజు ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఎగ్లెస్ కేక్ ఆర్డర్ ఇచ్చి వీళ్ళే వెళ్ళారనమాట. తండ్రి కూతుర్లు ముగ్గురు వెళ్ళేసి యశేష్ సెలెక్ట్ చేసుకుందనమాట. చేసుకొని ఆ కేక్ ఏది కావాలో తనే సెలెక్ట్ చేసుకొని వచ్చింది. నేను వెళ్ళలేదు, వాళ్ళ ముగ్గురు వెళ్ళేసి కేక్ ఆర్డర్ ఇచ్చేసి అయితే వచ్చారు. ఇంక ఇంటికి వెళ్ళేటప్పుడే అప్పటికే ఈవినింగ్ నైట్ కావస్తుంది అనమాట. అంటే ఈవినింగ్ 6 అయిపోయింది ఇప్పుడు వెళ్ళేటప్పుడు. మేము వెళ్ళేసి ఆ నుంచి ఇంటికి వెళ్ళేసరికి 1 అవర్ పడుతుంది మాకు. 1 అవర్ పైనే పడుతుంది. ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి వెళ్ళేటప్పుడే కేక్ తీసుకొని ఇంటికి వెళ్ళేసి కేక్ కటింగ్ అయితే చేసి ఇంకా తొందరగానే కేక్ తినేసి ఇంకా తర్వాత ఫుడ్ తినేసి ఇంకా పడుకుండిపోయామన్నమాట. ఎందుకంటే పొద్దున్న నుంచి బాగా బయట తిరిగేసి టెంపుల్కి వెళ్ళేసి అలా వచ్చేసి అలసిపోయాం కాబట్టి ఇంకా తొందరగానే అయితే పడుకునేసాము. నెక్స్ట్ డే పిల్లలకి స్కూల్ ఉంది కాబట్టి ఇలా అయితే మా పెద్ద పాప బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా సింపుల్గా అయితే టెంపుల్కి వెళ్ళేసి ఇంట్లో మేము మాత్రమే నలుగురం మాత్రమే కేక్ కటింగ్ అయితే చేసుకొని సింపుల్గా ఇలా అయితే అయిపోయిందనమాట. మీరందరూ కూడా మా పాపను అయితే విష్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go.
dance through the highways till my shadow turns to sun rays. And on